కుండా కదలట్లేదు. పైగా పదే పదే నాకేం చేత కాదు, నా వెనకాల లేరు, సరిపడినంత లేరు, డబ్బులు చాలవు, నాకు పరిపాలన అనుభవం లేదు, అనుభవం ఉన్న ఆయన 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 అని చెప్తున్నాడు. నిజం, స్టాలిన్ కంటే విజయ్కి ఏమైనా అనుభవం ఉందా? మరి ఎట్ట వేసారు ఓట్లు? జగన్కి ఏం అనుభవం ఉందని వేసారు ఓట్లు? ఒక రకంగా విజయ్ వర్గం చాలా సంబరాలు చేసుకుంటుంది, తమిళనాడులో చాలా హ్యాపీగా ఉంది. కానీ విజయ్ గెలుపు కొంతవరకు పవన్ అభిమానులు కానీ మెగాస్టార్ అభిమానులు కానీ డిసప్పాయింట్ చేసింది అనుకోవచ్చా? అంటే వాళ్ళకి డిసప్పాయింట్ ఏం కాలేదు, కానీ అంటే మన నాయకుడు ట్రోల్ చేయడానికి చేసే వాళ్ళ వల్ల డిసప్పాయింట్ అవుతున్నారు. అంటే మన నాయకుడు ఎలా ఎందుకు చేయలేకపోయారు, అట్లేం అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రయత్నించారు పాపం, కానీ ఇక్కడ మన రాష్ట్రంలో కుల రాజకీయాల వల్ల సాధ్యం కాలేదు. జగన్కి వేసిన వాళ్ళు పవన్కి ఎందుకు వేయలేదు, బాబుకి వేసిన వాళ్ళు పవన్కి ఎందుకు వేయలేదు, ఇట్లా మాట్లాడుకుంటున్నారు. పవన్కి సపోర్టింగ్గానే ఉన్నారు. వాళ్ళ కోపం వచ్చేదల్లా ఇప్పుడు పవన్ని ట్రోల్ చేస్తున్న వాళ్ళు వైసీపీ వాళ్ళు. దానికి సమాధానం చెప్పడం దగ్గర కోపం వస్తుంది వీళ్ళకి, అక్కడ ఆవేదన చెందుతున్నారు అంతే. అంటే ద్రవిడ పార్టీలకే కాదు, దక్షిణాదిలో చాలా వరకు చాలా రాజకీయ పార్టీలకి ఒక లెసన్ ఇది అని అనుకోవచ్చా? 5 రాష్ట్రాల ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒక లెసన్ అండి. పరిపాలనలో అహంకారం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం,